హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? నేనైతే సూపర్ ఊపర్కి అస్సలు లేను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను అసలు ఏ వీడియోస్ కానీ చేయలేకపోతున్నాను. కానీ ఇన్ని టెన్షన్ మధ్య ఇలాగ ఇంత టైర్డ్నెస్ మధ్య నేను ఏదైనా ఒక బుక్ కానీ ఏదైనా ఒకటి చదవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో రవి మంత్రి గారు ఫస్ట్ టైం రాసిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలని' ఒక నవలు. అసలు యాక్చువల్‌గా 2023లో ఈ నవల వచ్చింది. నేను ఎప్పటినుంచో చూస్తున్నాను. కానీ తీసుకుందాం అనేసి, ఎందుకు ఈ టైంలో ఇది చదివితే బావుంటుంది నా మనసుకు అనిపించి వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను. అయితే ఈరోజు ఆ బుక్‌ని నేను చదవాలి అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే తన వీడియోస్ కానీ, తనవి నేను ఇన్‌స్టాలో గానీ, నెక్స్ట్ యూట్యూబ్‌లో కూడా చూస్తాను. చాలా బావుంటాయి తనవి. అసలు తనంత జోయల్‌గా, తను ఇంత ఇదిగా ఉంటారు కదా! తన నవలు ఎలా రాస్తారు? అసలు దానికి, దీనికి ఎంత వేరియేషన్ ఉంటాది అనుకున్నాను. అంతే కాకుండా ఈ మధ్య ఉగాది పురస్కారాలయినప్పుడు తనకి కూడా అవార్డు, ప్రశంసా పత్రాలు వచ్చాయి వీటి గురించేని. నేను నిజంగా ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోని ఒక్కసారి ఎప్పటినుంచో చాలామంది చదువుతున్నారు 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. అసలది ఎట్లా ఉంటాది? ఏంటి? మనకు చాలా దగ్గరగా ఉంటది. మన మనసుకు దగ్గరగా ఉంటదని అందరూ చెప్తూ ఉంటే విని, ఎలాగైనా ఇది చదవాలి. ఎలాగైనా దీన్ని టార్గెట్ క్లోజ్ చేయాలి అనుకోని ఇంకా స్టార్ట్ చేద్దామనేసి బుక్ తెప్పించాను. ఎలాగైనా దీన్ని ఫినిష్ చేసేస్తాను. ఆ! వ ఫినిష్ చేసి ఎలాగైనా దీని రివ్యూ అనేది నేను మీతో షేర్ అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటదో. మొత్తానికైతే బుక్ అయితే కంప్లీట్ చేశాను. చాలా బాగుంది. రవి గారు ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా ఎంత బాగున్నాయంటే కొన్నిసార్లు ఏడుపు వచ్చింది. కొన్నిసార్లు ఇంత మెచ్యూర్డ్‌గా ఆలోచించారా ఒక్కొక్క పాత్రని, చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా 23లో వస్తే నేను 26లో చదివాను. ఈ 3 ఇయర్స్‌లో కూడా ఇంత మంచి నవల మిస్ అయ్యానని చాలా అనుకున్నానండి. బట్ అస్సలు నేను 1 డేలో కంప్లీట్ చేశాను. 1 డే కూడా కాదు, హాఫ్ డేలో అలా కూర్చొని చదివాను. నిజంగా మీరు ఇన్ని వీడియోస్ ఇన్ని చేస్తూ ఉంటారు కదా! మీలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? అసలు మీరు వీడియోస్ చేసిన వేరియేషన్‌కి మీరు నవల రాసిన వేరియేషన్ చాలా డిఫరెన్స్ ఉందండి. అసలు మీరే రాసారంటే అసలు నమ్మబుద్ధేయట్లేదు. ఎందుకంటే మీ వీడియోస్ అన్నీ చాలా కామెడీగా చాలా బావుంటాయి. అది వేరే ట్రాక్‌లా ఉంటది. ఈ నవలలో అసలు ఒక మెచ్యూర్డ్ పర్సన్ అబ్బబ్బా! ప్రతి ఒక్కరి పాత్ర, అభి పాత్ర గానీ, నెక్స్ట్ సుచిత్ర పాత్ర గానీ, మెయిన్‌లీ సారిక పాత్ర గానీ, నందు గారి పాత్ర ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ గీతాంజలి. అమ్మ డైరీలో కొన్ని పేజీలంటే గీతాంజలి స్టోరీయే. నిజంగా సూపర్ అబ్బా! ఇలాంటి నవలు మీరు ముందు ముందు మరిన్ని రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ రవి గారు. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి నవల చదివాను. ఐయామ్ సో హ్యాపీ. అయితే నాకేమనిపించిందంటే దీన్ని ఒక మూవీలా తీస్తే ఎలా ఉన్నో, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌లాగా గానీ, ఒక మూవీలా తీస్తే చాలా బాగుందనిపించింది. మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. ప్రతి ఒక్కటి కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పాత్రలే నాకు అనిపించాయి కాబట్టి, మీరొకసారి ఆలోచించి దీన్ని ఒక టెలికాస్ట్ అంటే మనం చదివే కన్నా చూసే రూపంలో కూడా పెడతారేమో అనేసి నేను కోరుకుంటున్నానండి. నిజంగా అడుగుతున్నా. ఒకసారి నాకు దాన్ని పిక్చర్ రూపంలో చూడాలంది. దానికి కూడా మీరు ట్రై చేస్తారేమో చూస్తున్నానండి. ఓకే. థ్యాంక్ యూ రవి గారు.